అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఓ వాలు జడ. ఇంకా కథలోకి వెళితే, ఏమండి పెద్ద తిరుపతి ఎప్పుడు వెళ్దాం అడిగింది నాగమణి భర్త గోవిందరావుని. పెళ్ళయి 3 నెలలైంది. వచ్చినప్పటి నుంచి వ్రతాలే చేస్తున్నావో నోములే నోస్తున్నావో ఎప్పుడూ జీవనదిలా ఆ ముక్కు కారుతూనే ఉంది. తగ్గాక వెళదాంలే అన్నాడు గోవిందరావు వ్యాపారానికి బయలుదేరుతూ. పెళ్ళైన నెలలోపే జంటగా వస్తామని మొక్కుకున్నాను. అప్పుడే మొక్కు గడువు తీరి 2వ నెల గడుస్తోంది. ఈ వేసవి కాలం ఎలాగో మీ వ్యాపారం మండకోడిగానే సాగుతుంది కదా. ఒక్క 2 రోజులేనండి తిరుపతి దేవుడితో వ్యవహారం. మళ్ళీ వ్యాపారం సరిగ్గా జరగలేదు. నువ్వు వచ్చిన వేళ విశేషం, గాడిద గుడ్డు ఆమ్లెట్ అంటూ విసిగిస్తే మాత్రం నేను మా పుట్టింటికి పోతా. ముక్కు చీదింది నాగమణి. ఒకసారి ఇంటి గోడల్ని కలిగి చూశాడు గోవిందరావు. గోడలన్నీ చీపిడి వరకలే. మొన్న ఒక స్నేహితుడు వచ్చి, కొత్త డిజైన్ బాగుందిరా, ఎక్కడ సెలెక్ట్ చేశావు? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేదే అని అడిగాడు. వాడిని అలాగే బయటకు తీసుకెళ్ళి మాటతో పాటు మనిషిని గేటు దాటించేశాడు. అబ్బా, అస్తమానం పుట్టిల్లు అనకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. మహాలక్ష్మిలా తల నిండా 2 రకాల పూలెత్తుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఎదురొస్తావు. నా అలసట పోగొడతావు, ఆకలి తీరుస్తావు. నిన్నొదిలి నేను ఉండలేను నాగు గారంగా అన్నాడు గోవిందరావు. అదిగో ఆ వెధవ పిలిపే నాకు నచ్చనిది. నాగు ఏమిటి పాముని పిలిచినట్టు? ముద్దుగా మణి అనలేరు? ఇంకోసారి అలా పిలిస్తే మా పుట్టింటికి పోతా. మళ్ళీ ముక్కు చీదింది నాగమణి. ఈసారి అదెక్కడ పడిందో చూసి గ్యాప్ కొంచెం కవర్ అయింది అనుకుని, సరే వెళ్ళి ఆ మొక్కేదో తీర్చుకొద్దాం. 2 రోజులే సుమా, మళ్ళీ వ్యాపారం దెబ్బతింటుంది. టికెట్లు రిజర్వేషన్ చేయించి తెస్తాను. ఇంకోసారి పుట్టింటికి పోతా అంటే నాకు కోపం వస్తుంది గోముగా అన్నాడు గోవిందరావు. మీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా అని కన్ను కొట్టి నవ్వి ముక్కు ఒకసారి పక్కకి తుడుచుకొని అతని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టి బుగ్గ చిన్నగా కొరికి లోపలికి పారిపోయింది నాగమణి. యూ నాటి బుగ్గ తుడుచుకున్న చెయ్యి ప్యాంటుకు వెనుక పాముకొని నవ్వుతూ స్కూటర్ ఎక్కాడు గోవిందరావు. హాయ్ ఫేస్బుక్ పోస్ట్ పరిశీలిస్తున్న గోవిందరావు తలెత్తి చూశాడు. ఎవరో కొత్త సారథి. ఏం కావాలండి అడిగాను. మీరే అంది ఆ సారథి చిలుపుగా. పరాయి మాగాడితో ఏమిటి మేడం మీ పరాచకాలు? ఇందకి ఏం కావాలి మీకు? కోపంగా అన్నాడు గోవిందరావు. మీరే 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 అంది ఆ సారథి నవ్వుతూ ఇంకా గట్టిగా. అక్కడున్న అందరూ చూశారు. చుట్టూ అందరూ తమనే చూస్తున్నారని గమనించి లేని ఓపిక తెచ్చుకొని సహనంతో అన్నాడు గోవిందరావు. చూడమ్మా, మా ఆవిడ లోపలికి వెళ్ళి అరగంట అయ్యింది. వచ్చే వేళ అయ్యింది. ఆవిడ వస్తే అనవసరంగా నా సంసారంలో గొడవలు వస్తాయి. మీకు ఏమైనా వివరం కావాలంటే అడగండి, తెలిస్తే చెబుతాను. లేదా మీ దారి మీరు వెళ్ళండి. నాకు మా ఆయన కావాలి. ఇందాక ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను. మీరేమైనా చూసారేమో అని అంతే కూల్గా అడిగింది ఆ సారథి. అమ్మయ్య, బతికించారు. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. వేరే మగ పురుగు ఎక్కడెవరూ లేరు, రాలేరు. ఇంతకీ ఆయన ఎలా ఉంటారు? ఏ ఊరు నుంచి వచ్చారు అని అడిగాడు గోవిందరావు. ఆ సారథి గుర్తులు చెప్పింది. నడుము మీద ఒక చెయ్యి వేసి నిలబడి, అన్నీ తన పాలికలే. ఊరు కూడా తమ ఊరే. తమ ఊళ్ళో తనకు తెలియని వాడెవడబ్బా? తన వ్యాపారానికి ఒక్కసారైనా వచ్చి ఉండాలే. తనను మిస్ అయ్యే అవకాశమే లేదే అని ఆలోచనలో పడ్డాడు గోవిందరావు. ఒక్క నిమిషం కూడా కాలేదు. ఆ సారథి గోవిందరావు కాలర్ పుచ్చుకుంది. ఏంటి 10 నిమిషాల నుంచి చూస్తున్నాను. అయ్యో, పెళ్ళం ఇంత రద్దీలో ఏ తోడు లేకుండా కళ్యాణ కట్టలోకి వెళ్ళి తలనీలాలు ఇచ్చి వచ్చిందే అన్న జులై అయినా ఉందా మీకు? పైగా ప్రభుత్వ ఉద్యోగం, ఇంటర్వ్యూలో పనికిమాలిన ప్రశ్నలు వేసినట్టు నన్ను ఏడిపిస్తారా? ఫేస్బుక్లో ఎవరితోనో కనెక్షన్ పెట్టుకునే ఉంటారు. పెళ్ళై 3 నెలలు కాలేదు, అప్పుడే ఈ నాగు అంటే ముఖం మొత్తేసిందా మీకు అంటూ ఒక్కసారిగా గట్టిగా ముక్కు చీది విసిరేసేసరికి అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు గోవిందరావు. నాగు, నువ్వేనా నా నాగు? నేను అమ్మ తోడుగా గుర్తుపట్టలేకపోయాను. నీ ముక్కు కేసి కూడా చూశానే. ఎప్పుడూ జీవనదిలా కారుతూనే ఉండేది. హైదరాబాద్ మూసీ నదిలా అలా ఎప్పుడూ ఎండిపోయిందే. నిన్న ప్రొద్దున కూడా ప్రవహిస్తూనే ఉందిగా.
అరే నల్ల తారు రోడ్డులా వంపులు తిరిగిన నీ వాలు జడ ఏమైంది అన్నాడు సంతోషం పట్టలేక. అదిగో మళ్ళీ నాగు అని పిలుస్తున్నారు. "హుం, హుం, హుం. నిన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మందు బిళ్ళలు తెచ్చి ఇచ్చి మందులు వేసుకో, లేకపోతే మీ అమ్మా నాన్నలు రొంపుకి మందు బిళ్ళలు కూడా ఇప్పించలేని వాడికిచ్చి పెళ్లి చేశాం అని బాధపడతారేమో అని తెచ్చి ఇచ్చారుగా. ముక్కి కారిపోతుందని 2 చొప్పున వేసుకున్నాను. దెబ్బతో హుస్సేన్ సాగర్ లాంటి ముక్కు ఎడారిలో దిగుడు బాబు అయిపోయింది. ఇక మీతో నా పెళ్ళి అయితే మొదటిసారి తిరుపతి వస్తా అని తలనీలాలు ఇచ్చేస్తా అని మొక్కుకోమంది మా బామ్మ అంది గుండు నిమురుకుంటూ నాగమణి. చెక్కు తీసేసిన నిండు తర్జూర పండులా ఏ పక్క నుంచి చూసినా గుండ్రంగా పచ్చని పసిమితో మెరిసిపోతున్న భార్యను చూసి అతి కష్టం మీద తమకం ఆపుకున్నాడు గోవిందరావు. అయితే అతని చూపు ఆమె గుండె మీద పడి జారిపోతున్నప్పుడల్లా అయ్యో బంగారం లాంటి జడ మళ్ళీ ఎన్నాళ్ళకి ఎదుగుతుందో, మళ్ళీ అంత పొడుగు ముంగురలో తన ముఖం దాచుకునేది ఎప్పుడు అని వాపోయాడు గోవిందరావు. మందు పవర్ అయిపోవడంతో రైల్లో మళ్ళీ నాగమణి బ్రాండ్ ముక్కు కారడం మొదలైంది. లోయర్ బెర్త్లో దొరకడంతో గోవిందరావు అదృష్టం పుచ్చుకుంది. నిద్రలోకి జారక ముందు వరకు ముక్కు చీది బయటకు విసరబోతే అది గాలికెగిరి ఎవడి మీదో పడితే వాడు డోర్లో నిలబడి ఎవరు విసిరారో తెలియక పచ్చి బూతులు తిడుతుంటే కుక్కిన పేనులా నోరు మూసుకుని కూర్చున్నాడు గోవిందరావు. రాత్రి 10 గంటలు దాటడంతో అవయవాలన్నీ గాలికి సమాజానికి సగం వదిలేసి ఫ్రీగా వెల్లకిలా పడుకుని గుర్రు పెట్టసాగింది నాగమణి. ఆ వేగానికి ఆమె ముక్కుకి వరదలా రావడం 2 తువ్వళ్ళు తీసుకుని భార్య పక్కన ఇరుక్కుని కూర్చుండి పోయాడు గోవిందరావు. వరదొచ్చినప్పుడల్లా తుండుతో తుడవడం, కూనీపాట్లు పడడంతో రాత్రంతా కోడి బతుకైపోయింది గోవిందరావుకి. ఇంటికి ఉదయం చేరాక అద్దంలో ముఖం చూసుకుని కెవ్వుమంది నాగమణి. ఆ దెబ్బతో పూర్తిగా మేలుకు వచ్చి ఏమైంది నాగు అనబోయి మణి అని ఒక అంగలు ఆమె దగ్గరికి వచ్చాడు గోవిందరావు. రాత్రంతా తువ్వలతో గోవిందరావు తుడిచిన తుడుపుడికి ఆమె కాచి చల్లార్చిన ఇటుకు బట్టిలోంచి తీసిన పండు ఇటుక ముక్కలా ఎర్రగా వాచిపోయింది ముక్కు. ఇదంతా మీ వల్లనే. రోజు గంపెడు పూలు తెస్తారు, తల్లో పెట్టుకోమంటారు. మీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నాక నేను పడుకున్న పువ్వులు తెల్లవారేంత వరకు వాడకూడదని నీళ్లు చల్లుతూనే ఉంటారు. దాంతో నా తల నానిపోయి శోభనం నాటిని 3వ రాత్రి నుంచి రొంప ప్రారంభమై ముక్కు జీవనదిలా తయారైంది. మా బామ్మకి చెబితే నిత్యం అలా నీళ్ళల్లో నానితే ఏడాది నిండకుండానే 100 ఏళ్ళు నిండుతాయే తల్లి. ముందు ఆ తల పట్టుకెళ్ళి ఆ 7 కొండల వాడికి తలా నీలాలు ఇచ్చేసి రండి, నేను నీ తరపున మొక్కేసుకుంటున్నాను అని కళ్ళు నీళ్లు కుక్కుకుంది. మీ పూల వ్యాపారం చల్లగుండా. రాత్రి అమ్మగా మిగిలిన పూలన్నీ నాకు తెచ్చిపెట్టి చివరికి నన్ను ఇలా తయారు చేశారా అంది ముక్కుకు విక్స్ రాసుకుంటూ. ఐఆమ్ వెరీ సారీ మణి, ఇంకెప్పుడు అలా చేయను. కానీ నాకు ఇష్టమైన జడ మాత్రం నువ్వెంత తొందరగా పెంచి ఇస్తే నీకు అంత మంచి గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ మణి, నా బంగారు మణి కదూ, నిన్నింకెప్పుడు ఇబ్బంది పెట్టను. ఒట్టు. ఆమె చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేశాడు గోవిందరావు. నేను ఏదడిగినా ఇస్తారా అనుమానంగా అడిగింది నాగమణి. నీ గుండు మీద కాదు, నువ్వు నాకివ్వబోయే నల్లత్రాచు జడ మీద ఒట్టు. ఏదడిగినా సంతోషంగా ఇస్తాను. వెంటనే ఇవ్వలేకపోతే జీవితాంతం కష్టపడి నీ కోరిక తీరుస్తాను సరేనా అన్నాడు గోవిందరావు. ఆమె ఏమడుగుతుందో అనే ఆతృతతో. ఏ ఆడదైనా కోరుకునేది మాతృత్వం. ముందు 12 బిడ్డనివ్వండి, తరువాత మీకు ఇష్టమైన నా పొడుగాటి జడ మీకు బహుమతి ఇచ్చేలోగా నాకు మంచి వడ్డాణం చేయించండి చాలు, సరేనా మత్తుకళ్ళతో అడిగింది నాగమణి. తమకం ఆపుకోలేని గోవిందరావు అంటూ ఆమెని కౌటిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నాగమణి తొందరగా జడ పెంచడంలోనూ, గోవిందరావు పగలు వడ్డాణానికి అవసరమైన డబ్బు సంపాదించడంలోనూ రాత్రివేళ 12 బిడ్డను కనడానికి శ్రమ పడుతున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.